ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో హనుమానజనాశోను వాయుపుత్రో బలః రామేష్టః ఫల్గుణసఖః కిరాతో. అక్క ఇవన్నీ దెయ్యం తక్కువగా ఉన్నాయండి. ఈ రోజు ఆదివారం కదరా, తెల్లవారుజామునే వచ్చిపోయి ఉంటాయి. చూసారా తంటి మన ఆంజనేయ స్వామి దెబ్బ టాక్తో కడితే అబ్బానని. పెట్టిలేరా దిగరా, తాగకపోతులు బస్సు వెళ్ళిపోతుంది. ఏం మళ్ళీ అలా నవ్వుతున్నావు? ఏం లేదు స్వామి, ఈ దెయ్యాల తమాషా చూస్తుంటే నవ్వు రాకి ఇంకేమవుతుంది. చూసే వాళ్ళకి అది తమాషాగానే ఉంటుంది, కానీ అనుభవించే వాళ్ళకి అది చిత్రహింసమ్మా. అంతా వాడి లీలలు. అమ్మ రాలేదే? పట్నం నుంచి ఎవరో వస్తున్నారట స్వామి, గెస్ట్ హౌస్కి వెళ్ళింది. అలాగా? ఎక్కడ కొన్నావమ్మా ఈ కాయ? ఏమో స్వామి, అమ్మ తెచ్చింది. కుళ్ళిపోయిందమ్మా. ఇంకోటి తీసుకురమ్మంటారా? పర్వాలేదులే, నేనే మరో కాయ తెప్పించి నీ పేర అర్చన చేయిస్తానులే. వస్తాను స్వామి. పదరా తండ్రి. ముక్కుపచ్చలారని పిల్ల నిన్నే నమ్ముకుంది. ఆ పిల్లకి ఏ ముప్పు రాకుండా కాపాడే బాధ్యత నీదే తండ్రి. మనం రాసిన ఉత్తరం అందిందో లేదో, ఇక్కడ మనుషులు ఉన్నారో లేదో ఏం అర్థం కావట్లేదురా. ఇది రే పిలవరా. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ వస్తున్నాడు బాబు. లక్ష్మమ్మ నేనే బాబు, మీరు వచ్చేసారా? నువ్వు బాగరా. నా పేరు రాజా, వాడు జగన్, వీడు మురళి. అలాగే బాబు, రండి రండి, లోపలికి రండి. రండి బాబు, ఇది మీ సొంత ఇల్లు లాగా. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. మీ ఇష్టం వచ్చిన చోట మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. మీరు స్నానాలు గట్రా కానిస్తే నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. స్నానం ముఖ్యం కదమ్మా, నాకు పానమే ముఖ్యం. తీసుకురా. పానమా? అదే పానం అంటే పానకం లాంటిది. అదంతా ఎందుకు, మా ఇద్దరికి కాఫీ పట్రా, వీడి ముఖానికి పెద్ద బాంతటి నీళ్ళు పట్రా. అలాగే బాబు, ఇప్పుడే వస్తాను. పల్లెకి పోదాం, పారిని చూద్దాం, చిలో చిలో అల్లని చేద్దాం, చిలో చిలో బుద్ధు మళ్ళీ పల్లెకి పోదాం, పారిని చూద్దాం, చిలో చిలో అల్లని చేద్దాం, చిలో చిలో బుద్ధు మళ్ళీ. బాబు గారు, కాఫీ. ఇదేమిటి, ఇందాక కాఫీ తెస్తానని వెళ్ళిన ముసిల్ది ఇప్పుడు మోసంబీలా కలకల్లాడుతూ వచ్చిందేమిటి? ఇది మాయా మర్మమా? కాదండి, కూజ ఎక్కడ పెట్టుకుంటారు? నువ్వే ఓ కూజ, నీ సంఖలో ఇంకో కూజనా? ఇలా ఇదిగా మెల్లిగారా. నీ పేరు? మల్లిక. గుండు మల్ల, జాజి మల్ల, చెండు మల్ల, ఒట్టి మల్ల. నోరు మీరా అధిక ప్రసంగి. ఇక్కడ భోజనాలు అవి ఎట్లా? మీకేం కావాలో చెప్తే అన్ని మేమే ఏర్పాటు చేస్తాం. వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, సొరకాయ, కోడి, పకోడీ, చేప, గీప. పప్పు నెయ్యి చెప్పరా? పప్పు నెయ్యి ఏం కావాలో చెప్పండి, తయారు చేసుకుని తీసుకొస్తాం. అది అక్కడ పెట్టి రాక పోదాం.
ఏమిట్రా బాబు చెట్లలోంచి పుట్టలోంచి తీసుకెళ్తున్నారు. అబ్బరికే జబ్బా కొంప తీసి దీంట్లోంచి వెళ్ళాలి ఏమిట్రా? అది జమీందారుని విద్యావతి గారి బంగ్లారా, దాంట్లో ఏముందో చూడడానికి. పదండి పదం. విద్యావతి గారు బంగారు ఉత్తత్తులు ఎవరు కనపట్టలేదే. అసలు విద్యావతి గారే సొంతంగా కట్టుకుందా లేకపోతే అక్బర్ దగ్గర సంపాదించిందా తప్ప? పురావస్తు పరిశోధన అని ఇక్కడ తీసుకొచ్చావుంటే ఈ గోరీల మధ్యకి. అవన్నీ గోరీలు కాదురా, మొఘల్ చక్రవర్తుల కాలంలో వాళ్ళు కట్టించిన సైనిక స్థావరాలు. చెప్పేది వింటున్నావా? వీడియో ఇలా తాగేస్తున్నాడు. ఆ కనిపిస్తుంది, అక్కడే శత్రువులను బంధించేవారట. అవన్నీ లోపలికి వెళ్ళి చూడాలా? భయంగా ఉందిరా. ఇదేమిట్రా కొత్తగా నువ్వు మొదలెట్టావా? కాదు, ఇవన్నీ చూడాలంటే ధైర్యం కావాలగా, అందుకోసం. ఇది కొండలన్నీ ఊపుతున్నాయి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అందుకే అన్నారు కింగ్స్ మనీ రాక్స్ మిల్క్ అని. ఏంటంటే ఆ మాత్రం ట్రాన్స్లేట్ చేస్తలేవరా? రాజుల సొమ్ము రాల పాలు. పని ప్రారంభిద్దాం పదా. నా వల్ల కాదు, పల్స్ డౌన్ అవుతుంది, హార్ట్ కూడా వీక్ అవుతుంది. మందు మందు మందు. వాడు చెప్తాడు, అది వాడికి. థ్యాంక్స్ రా. నాకు భయం. బాబు ఎందుకు చదువు ఈ చదువులన్నీ, ఎందుకో ఈ కష్టం. చచ్చు కూడా బలినే అవుతున్నావే. ఇదిగో నువ్వు పెద్ద నవాబై ఉంటావు. ఏమిటి, ఇది కూడా మందు కావాలా? రాజా ఏమైంది? అవును, పుర్రే కరెక్టే. ఏంటి మీద ఏటో, అందుకే నిన్ను రా కొట్టదురా అని చెప్పాను. బాగా ఎక్కింది, చూస్తాను. దగ్గరికి వెళ్ళగరా కొడుకుతుంది. పుర్రే పావురం, దీనికి ఎందుకు భయం? చూసావా, జీవం లేని ఒక వస్తువు ఎలా కదులుతుందిరా? అదే నేను అడుగుతున్నాను. ఏంటో బొత్తిగా కామన్ సెన్స్ లేకుండా పోతుందిరా నీకు. పురిలో పావురం దూరిందా, పావురంలో పురి దూరిందా? నేను ఒకటి అడగనా? చెట్టు ముందా విత్తు ముందా? ముందు ఆలోచించి చెప్తాను. నోరు మూసుకుని పదరా. అబ్బరికి జబ్బా. ఒరే రాజా, ఏంట్రా? ఈయన హంపి స్టోన్స్ ఆర్ సింగింగ్ సరిగమ పదనస సంగీతం. ఇయర్ రాక్స్ ఆర్ సింగింగ్ గలగలగల గజ్జల నాదం. వాట్ ఏ వండర్ ఇట్ ఈస్. వండర్ లేదు, థండర్ లేదు. కొన్ని చోట్ల రాళ్ళ శబ్దాలు ఇలాగే వెరైటీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు భోజనాలు తీసుకొచ్చా. Very good. అవునరా, కడుపులో ఎలాగ పడుతున్నాయి. పర్లా పోదాం. చెట్టు కింద ఉన్న సన్నాసి గారిని కూడా పిలువు. దానన్న
చికెన్ తెచ్చావా? ఇంకేం తెచ్చావు? వచ్చేసారు. టైంకి వచ్చేసారు. క్యారేజీ ఇస్తారా? అమ్మో చాలా బరువుగా ఉంది. మరి ఆలస్యం ఎందుకు? ఆకులు ఏం తింటాం? అయ్యో ఆకులు తేవడం మర్చిపోయానురా, నేను వెళ్ళి తీసుకొస్తాను. తొందరగా రండి. రాజా కనిపించబడ వల్ల కదరా నిన్ను లేపేది. రాజా కనిపించట్లేదా? కనిపించ. ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా? ఏమో. మనతో చెప్పుకుంటే ఎక్కడికి వెళ్ళే? అంతా వెతికవా? రాజా 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 బాబు గారు, ఏంటంటే? రాజా బాబు గారు పాత బంగ్లా దగ్గర పడిపోయి ఉన్నారు. పడిపోయి ఉన్నాడు. పదరా పదరా. ఇంకా ఎంత దూరం రా? అదిగో అక్కడే, చూపిస్తాను పదండి. ఏట్రా వీడు? ఏమయ్యాడు? ఎక్కడ్రా? అదిగో మీరు నిలబెట్టి రాయి కిందే. ఇంకెక్కడ్రా వీడు? రాజా 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 ఏమైందిరా నీకు? ఇక్కడికి వచ్చి పడుకున్నావేంటి? రాజా ఒళ్ళు కాలిపోతుంది. రాత్రి బాగానే ఉన్నావు కదరా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? నాకేమీ జ్ఞాపకం రావటం. ఇప్పుడు నేనేం మాట్లాడా? ముందు ఇంటికి వెళ్తాం పదా. పాట ఎందుకు ఆఫ్ చేశా? జీడిపప్పుల డబ్బా ఎక్కడుంది? ఎందుకు? రాజాబాబుకి పాయసం అంటే ఇష్టం. రాజాకి ఇష్టం అని నీకెలా తెలుసు? అది అది మొన్న భోజనం పట్టుకెళ్ళానుగా, అప్పుడు వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. నువ్వు తొందరగా పాయసం చేస్తే నేను తీసుకెళ్తాను. ఏమిటి దీనికి
రాను రాను రాజాబాబుది. రాజా 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 నువ్వు రెస్ట్ తీసుకో, నేను జగన్ వెళ్ళి నోట్స్ రాసుకొస్తాను. మందులు మాత్రం టైం ప్రకారం వేసుకో. జాగ్రత్త. నీకోసమే వచ్చాను. మళ్ళీ జ్వరంతో మీ ఒళ్ళు కాలిపోతోంది. నీ చెయ్యి తగలగానే హాయిగా ఉంది మళ్ళీ. ఏంటో నువ్వు చేస్తున్న పని? అది నీకు అనవసరం. రై తాగి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. పో ఇక్కడి నుంచి. నువ్వేంటో నాకు చెప్పేది? రై నా మాట విను, లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలియదు. ఏం చేస్తావురా? నన్నే కొడతావా? నిన్ను చూస్తాను రా. దీనికి తప్పకుండా జవాబు చెప్తాను. పోరా. మళ్ళీ వాడు అలా ప్రవర్తించాడు. నేను క్షమాపణ కోరుకుంటున్నాను. పదవెళ్దాం. నేను తప్పు చేశానా? రండమ్మా రండి. అంతా కులాసాగా ఉన్నారా? అంతా స్వామి దయ. చిన్నబాబు రాలేదా? వారికి ఇక్కడ రావటానికి సమయం ఎక్కడిది? పూజారి గారు, ఈ సంవత్సరం కూడా స్వామివారి ఉత్సవాలు యథాతథంగా జరిపించండి. అలాగేనమ్మా, మీరు అనుకుంటే జరగందే ఉందమ్మా. నిజమే,
కానీ ఆ స్వామి అనుగ్రహమే అక్క మీద కలగటం లేదు. మనం చేసుకున్న పాపపుణ్యాల మీదే ఆ భగవంతుని అనుగ్రహం ఆధారపడి ఉంటుంది. ఇంతకీ మీకొచ్చిన బాధ ఏమిటమ్మా? అబ్బాయిని ఒక ఇంటివాణ్ణి చేసి మా వంశాంకురాన్ని చూడాలని నా ఆశ. ఘటన అఘటనా సమర్థుడు వాడు తల్లి. మనం కేవలం నిమిత్త మాత్రులం. నేను అనుకున్నట్టుగా జరిగితే స్వామివారి ఉత్సవాలు మరింత ఘనంగా జరిపిస్తాను. రామభక్త కటాక్ష ప్రాప్తిరస్తు. సెలవు. వస్తామండి. మళ్ళీ ఇక్కడే ఉండిపోయావే? ఈ మధ్య బొత్తిగా ఆలయంలోకి నేను రాకూడదు స్వామి. అలాగా? మరైతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? జమీందారుని విద్యావతమ్మ గారు వచ్చారంటేను చూసిపోదామని వచ్చాను. ఇంతలోనే వాళ్ళు జమీందారుని విద్యావతి గారితో మల్లికేమిటి పని? వాళ్ళు మళ్ళీ ఉత్సవానికి వస్తారులే అమ్మా. అలాగా? ఒక ఆడపిల్ల ముందు నన్ను అవమానం చేస్తావు కదూ. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. మీరిద్దరు ఎలాగైనా ఊరేగండి. జగన్, ఏమిటో తొందర? చేదిరా. ఏం జరిగిందిరా? మన స్నేహానికి అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నావు. నీ సలహాలే నాకే అక్కలేదు. ఎలా నడుచుకోవాలో నాకు బాగా తెలుసు. వెళ్ళు. రే జగన్, నా మాట వినరా. మనం ఇక్కడికి వచ్చింది ముగ్గురు అనుకున్నది సాధించడానికి. అది పూర్తి చేసి బతకష్ట కర్మ నాకేం పట్టలేదు. నేను ఎలాగైనా బతకగలను. ఒరే, నేను మనసుపడ్డ అమ్మాయి మీద నువ్వు చెయ్యేస్తే సహించలేక నేను కొట్టాల్సి వచ్చిందా? ఒరే రాజా, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేలోగా నీ కళ్ళదిటే ఒక్కసారి నా అమ్మాయిని అనుభవించకపోతే నా పేరు జగనే కాదు. ప్లీజ్ కూల్ డౌన్. ఎందుకు ఏడుస్తున్నా? మల్లెక్కకి ఏమైంది? మల్లెక్క నేను పిలిస్తే ఆడుకోవటానికి రాలేదు. సరేనా, ఇప్పుడు అది ఎక్కడుంది? గెస్ట్ హౌస్ లో రాజబాబుతోనే ఉంది. లక్ష్మమ్మ, అసలు ఇంకేం చెప్పదు బాబు. పదవే, రా వెళదాం. లక్ష్మమ్మ, ఏమైందమ్మా? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏమని చెప్పను స్వామి, నా బిడ్డ క్షేమం చూడడానికే ఈ కళ్ళు ఇచ్చాడు అనుకున్నాను ఆ దేవుడు. కానీ ఏడవడానికి ఇచ్చాడు అనుకోలేదు స్వామి, అనుకోలేదు. మేఘాన్నిచ్చిన వాడే మెరుపు ఇచ్చాడు, వర్షము ఇచ్చాడు. అలాగే కళ్ళల్లో వెలుగు ఇచ్చాడు, కన్నీళ్లు ఇచ్చాడు. అసలు ఏమైందమ్మా? నా మల్లిక కాకుండా పోయింది స్వామి. అర్థమైందమ్మా. భగవంతుడు కొండల్లాగా కష్టాలని తెచ్చి దూదిపిందల్లాగా ఎగరగొడతాడు. నువ్వు నన్ను నమ్ముకున్నావు, నేను ఆ భగవంతుణ్ణి నమ్ముకున్నాను. చూడమ్మా, ఎలాగైనా సరే మల్లికను ఒక్కసారి దేవాలయానికి తీసుకురా. అలాగే స్వామి. లే, గుడికి వెళ్దాం పద. ఏమిటే గుడ్లా పగించి చూస్తున్నావు? నేను రాను. చెప్పింది వినిపించడంలా? పద. నేను రాను. ఎందుకో నాకు ఇష్టం లేదా? లేదా
నీ ఇష్టాలతో నాకేమిటే పని? ఏమిటే? నేను చాలా రోజులుగా గమనిస్తున్నాను. ఈ రోజు నిన్ను గుడికి ఎలా తీసుకువెళ్లాలో నాకు బాగా తెలుసు. లే, పద. లే, నేను రాను. నడవే, నన్ను వదలు. నడవదే. నేను రాను. నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదు? ఏమిటే నీకు ఇష్టం? ఆ రాజాతో తిరగటం నీకు ఇష్టమా? ఈ రోజు నువ్వు గుడికి రాకపోతే నిన్ను నరికి పోగలేస్తాను. చూడు, మర్యాదగా చెప్తున్నాను, నన్ను వదిలి. లేదా నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావే? కొట్టుటే. లక్ష్మమ్మ, మల్లికను తీసుకొచ్చావా? మీరు చెప్పినట్టుగానే తీసుకొచ్చాను స్వామి, కానీ లోపలికి రానని మొరాయిస్తోంది. పదమ్మా, పద. అమ్మా, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? గుడికి రానని మొండికేస్తే ఊరుకుంటాననుకున్నావా? ఎందుకు వచ్చాను? నేను గుడికి రానన్నా? ఏమిటమ్మా నువ్వు చెప్పేది? చూసారా చూసారా స్వామి, ఇది ఎన్ని తక్కువ లెక్కలో. లక్ష్మమ్మ, ఆవేశపడకు. మల్లిక ఇలా ప్రవర్తించకుండా ఆ స్వామి తాయిత్తు కడతాను. మళ్ళీ బాబు గారు, ఏమిటిది? ఏమిటి మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నావు? నాకు కొత్తగానే ఉంది. నీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఇలా దారిలో నిలేసి చేయి పట్టుకున్నారంటే. మళ్ళీ నేనంటే నీకు ఇష్టం లేదా, లేకపోతే నన్ను ఉడికించాలని చూస్తున్నావా? అదంతా నాకు తెలీదు. నన్ను వెళ్ళనివ్వండి. మళ్ళీ అసలు నువ్వేనా? జరిగిందంతా కలేనా? నువ్వు నన్ను ప్రేమించడం లేదు, నా వెంటబడి కవించలేదు. అసలు ఎందుకు ఇలా మారిపోయాయి? మళ్ళీ మారింది నేను కాదు, మీరు. నాకు మీలాంటి గొప్పవాళ్ళని ప్రేమించాలన్న ఆశలేమీ లేవు. మళ్ళీ ఎవరైనా చూస్తే బాగుండదు. నన్ను వెళ్ళనివ్వండి. మళ్ళీ నేను చెప్పేది విను. బాబు, నేనంతా విన్నాను బాబు గారు. మాకు మీ మీదున్న గౌరవాన్ని పోగొట్టుకోకండి. మాలాంటి పేదవాళ్లకున్న ఆశల మానం మర్యాదే. వాటికి మచ్చటాకండి. మా జీవితాలతో ఆడుకోకండి. ఇవి చేతులు కావు. అసలే దానికి ఈ మధ్య ఉంటూ బాగుంటలేదు. ఇప్పుడు మనసు కూడా పాడు చేయకండి. పదమ్మా. స్వామి, మీరిటు రండి, లోపలికి రండి. ఇటువైపు పని మీద వెళుతూ మల్లికకు ఎలా ఉందో తెలుసుకుందామని వచ్చాను. ఎలా ఉంది ఇప్పుడు? ఒళ్ళు నొప్పులని ఏడుస్తోంది స్వామి. నాకెందుకో భయంగా ఉంది. ఆ భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు. కాకపోతే అప్పుడప్పుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మరేమీ పర్వాలేదు. మంచి వైద్యుడి చేత వైద్యం చేయించి. పూజారి గారు నాకు దైవంతో సమానం అమ్మా.
మీ అమ్మాయికి వచ్చిన భయం ఏమీ లేదు. కానీ ఇటువంటి కేసులు డీల్ చేసే స్పెషలిస్టు ప్రస్తుతం ఊళ్ళో లేరు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ వదురుగాని. ఇప్పుడు అన్ని పరీక్షలు చేసి మందులు రాసిస్తాను. అలాగేనండి. డాక్టర్ మహేష్, ఎస్ డాక్టర్. ఈ అమ్మాయికి అన్ని పరీక్షలు చేసి రిపోర్ట్ నాకు ఇవ్వండి. ఓకే, పదనమ్మా. వస్తామండి. మంచిదమ్మా. వెళ్ళిరమ్మా. కూర్చోండమ్మా. చూడమ్మా, ఎక్స్రే తీసేటప్పుడు ఇవన్నీ ఉండకూడదు. తీసే. టేక్ దట్. దట్టు. ఆ తాయెత్తు కూడా. ఇది తీసేయమ్మా. కూడా తీసే. పడుకోండి. మళ్ళీ ఆగు. ఆగవే. ఏమిటా పరిగెత్తడం? తొందరగా. ఏమిటా తొందర? అరే లక్ష్మమ్మ. అమ్మగారు మీరా? నమస్కారం అమ్మా. ఏమిటి అలా చూస్తున్నావు? మన జమీందార్ అమ్మగారు. ఏమిటి మళ్ళీ అలా ఉన్నావు? ఏం లేదు. ఏమిటోనమ్మా, దీనికి ఈ మధ్య ఒంట్లో బాగుంటం లేదు. డాక్టర్ చూపిద్దామనే ఈ ఊరు వచ్చాం. మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. అదేమిటి ఇంత దూరం వచ్చి మా ఇంటికి రాకుండా ఎలా వెళ్తావు? అదేండి మా ఇంటికి వెళదాం. ఎందుకులేండి అమ్మగారు. అదేమిటి అలా అంటావు? అమ్మగారు అంతగా పిలుస్తూ ఉంటే. సరేలే, మీ అమ్మ అడిగంటలే. రండి కారెక్కండి. ఎక్కడికి పోతావులే? మన ఫ్రెండ్ గూటికేగా చేరుతున్నావు. చెత్త. ఎక్కడికి రా బయలుదేరావు? అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది. నీతో చెప్పి వెళ్దామని నీకోసం ఎదురు చూస్తున్నాను. అవును, ఏమిటి ఇంత ఆలస్యం? ఏముంది, దారిలో లక్ష్మమ్మ మళ్ళీ కనిపిస్తాను. సరే సరే, టైం అయింది, నేను బయలుదేరుతున్నాను. మల్లయ్య. వీళ్ళు మనవాళ్ళే. ఈ రాత్రికి ఇక్కడే ఉంటారు. క్రింద కదా చూపించు. వీళ్ళకి భోజనాలు అవి ఏర్పాటు చేయి. అలాగే రండమ్మా. మీరు వెళ్ళి స్నానాలు ముగించండి. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. చిన్నబాబు గారు కనిపించరేంటమ్మా? ఎందుకు అడుగుతావులే, వాడి ధోరణే వేరు. వాడు స్నేహితులు, వాడి గొడవే వేరు.
ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో వాడికే తెలియాలి. పెడదాం రామల్లి. ఒరే జగన్, ఐ గాట్ ఇట్. నువ్వు చెప్పింది అర్థమైందిరా. ఇంతకీ ఆ పిల్ల ఎలా ఉంటుందిరా? చెప్పాను కదరా చక్కెర చిలకని. అయినా తినబోతూ రుచులడటం దీనికి. అయితే ఇవాళ తొందరగా ఇంటికి వెళ్ళాలి. వన్ మోర్ లాడ్జ్ ఫర్ హిమ్. ఓకే సార్. మరి నీకు? నేను ఎలాగూ ఇంటికి వెళ్ళి వేసుకుంటా కదరా. ఓకే, గుడ్ నైట్. రే నాగరాజు, నన్ను కాస్త గుర్తుపెట్టుకో రే. బాయ్ బాయ్ ఎవరిబడీ. బాబు, ఏంటమ్మా? ఫోన్ చేద్దు కాని పదా. నేను ఫోన్ చేసి వచ్చాను, నువ్వు పడుకో. ఏ రోజు నువ్వు సరిగ్గా వచ్చావని. నేను బ్రతికుండగా నువ్వు మారవు. అవును, మిమ్మల్ని చూడాలని ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడా రావడం? కూర్చో. నీ పేరు మల్లి కదూ? కాదు. మరి? అందరూ నన్ను మల్లనే అంటారు, కానీ నా అసలు పేరు మల్లో సన్నజాజో. పేర్లో ఏముంది? నువ్వు వచ్చింది నా కోసమే కదా. ఒకటే కంపు. అమృతమైనా అధికమైతే విషం అవుతుంది. ఈ రోజు ఎక్కువైనట్టుంది. వెళ్ళి స్నానం చేసిరండి. తప్పదా? సరే. మళ్ళీ ఏయ్ మళ్ళీ, అక్కడ ఒంటరిగా కూర్చునే బదులు ఇక్కడికి వచ్చిన వీపు రొద్దొచ్చు కదా. నీకోసమే తలుపు తెరిచి ఉంచాను. రా మళ్ళీ. నాకు తెలుసు నువ్వు వస్తావని. కమాన్. నా ఎదురుగా నిలబడానికి సిగ్గైతే వెనక నుంచి వీపు రుద్దొచ్చు.
ఓహో మార్వెలస్ సూపర్ బ్యూటిఫుల్ ఏయ్ దాక్కున్నావా? నువ్వు లోపలికి వచ్చి దాక్కుండా తెలుసుకోలేదు అనుకున్నావా? వాళ్ళు తీసుకురండి. సింగారి రంగు చీర కట్టుకున్న చిన్నది బంగారు పెట్టిలోన అబ్బరికే జబ్బ. అరే రాజా, నీ కోసం ఊరంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడికి వచ్చినావా? అరే నాకు రాజా, ఏమిట్రా ఈ మధ్య నువ్వు అదోలా ఉంటున్నావు? ఏం లేదురా. అరే నువ్వు ఇలాగే బాధపడుతూ కూర్చుంటే బాధగానే మిగిలిపోతుందిరా. నీ బాధలో భాగం పంచుకోవాలని ఈ స్నేహం ఎందుకురా చెప్పరా? మురళి, మూడైపోయిందనుకున్న నా జీవితంలోకి మల్లిక ప్రవేశించి కొత్త ఊపిరి పోసింది అనుకున్నాను. కానీ అది భ్రమేమో అనిపిస్తోందిరా. ఒక్కోసారి ప్రేమిస్తున్నట్టు దగ్గరికి వస్తుంది, తీరా నేను దగ్గరికి తీసుకునేసరికి దూరంగా పారిపోతుంది. ఆ అమ్మాయి మనసేమిటో నాకు అర్థం కావటం లేదురా. ఒరే, ప్రేమలో నిండుగా మునిగిపోయిన తర్వాత అర్థం కావట్లేదని బాధపడడం తప్పురా. అని గురించి ఆలోచిస్తూ మనం ఇక్కడికి వచ్చిన పని మర్చిపోతే ఎట్లా? రే, భ్రమలన్నీ వదిలి ధైర్యంగా ఉండరా. నువ్వు తప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటావు. నాకు నమ్మకం ఉందిరా. పదా పరస్పడికెళ్దాం. నేను తర్వాత వస్తాను, నువ్వు పద. ఓకే, తొందరగా రావాలి. ఓకే, బీ హ్యాపీ. ఇంత ఎండలో ఉన్న పడంగా నన్ను ఎందుకురా ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చావు? మరేమి లేదక్క, ఆస్తి విషయాలు మాట్లాడదామని. ఆ విషయం ఏదో అక్కడే మాట్లాడొచ్చు కదా, దానికి ఇక్కడ దాకా రావడానికి. అది కాదక్క, బావగారి వీలునామా ప్రకారం ఈ ఆస్తి మొత్తం వారసుడికి దక్కాలి. కానీ వారసుడు పుట్టక ముందే ఉన్న ఒక కొడుకు పోయాడు. ఇప్పుడు ఈ ఆస్తి నీదేనక్క. అయితే ఇప్పుడు ఏం చేయమంటావురా? మనం ఎలాగూ సిటీలోనే ఉంటున్నాం కదా, ఈ ఊళ్ళో ఉన్న బంగ్లా పొలాలు అన్నీ అమ్మేసి ఇక సిటీలో స్థిరపడిపోదామని. ఒరే తమ్ముడు,
మనకి ఇంకెవరున్నారా? నాకు నువ్వు, నీకు నేను తప్ప. నీ మనసుకి ఏది మంచిదని తోస్తే అదే చెయ్యి. నా సర్వ హక్కులు నీకే రాసిస్తాను. అలాగేనక్క. రండి పూజారి గారు, రండి. కూర్చోండి. బాగున్నారా అమ్మా? ఉత్సవానికి వస్తారని ఎదురు చూశాను, కానీ బాబు మరణ వార్త విని హతాశున్నైపోయాను. వాడి కోసం ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను. చివరికి అంతవరకే రాశాడమ్మా ఆ భగవంతుడు చిన్నబాబుకు ఆయుష్. గుండె దిటవు చేసుకోండి. నేను అదే అంటున్నాను పూజారి గారు. జరిగిందేదో జరిగింది, జరగాల్సిందేదో ఆలోచించమని. అవునమ్మా, మీరేమీ అనుకోకుండా ఉంటానంటే ఒక్క విషయం చెప్పండి పూజారి గారు. చిన్నబాబు హత్య గురించి లక్ష్మమ్మని మల్లికను విచారించడానికి పోలీసులు వచ్చారట. ఏమైపోతుందో అని పాపం లక్ష్మమ్మ బెంగ పెట్టుకుంటోంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలుసును, నాకు తెలుసు. అయ్యో, ఈ హత్యకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు నేను కూడా చెప్పాను పూజారి గారు. అయినా వాళ్ళకి ఎలాంటి ఆపద రాదు, నేనున్నానుగా. మీరు చెప్పిన తర్వాత ఇంకా భయం ఎందుకమ్మా? సరే, నేను వస్తాను. కొంచెం మజ్జిగ తీసుకువెళ్ళండి. ఇప్పుడే తీసుకొస్తానక్క. నమస్కారం అమ్మా. నమస్కారం స్వామి. అమ్మ, మీరు ఊరి నుంచి వచ్చారని మళ్ళీ చెప్పింది. పూజారి గారు అన్నీ చెప్పారు, మీరేం దిగులు పడకండి. అదేమిటే మళ్ళీ ఇలా చిక్కుపోయావు? అవును, మళ్ళీని మళ్ళీ డాక్టర్ చూపించడానికి పట్నం వస్తున్నావుగా, ఎప్పుడు వస్తున్నావు? వీలు చూసుకొని ఇవాళ రేపు బయలుదేరదాం అనుకుంటున్నానమ్మా. ఈ రోజు నేను పట్నం వెళ్తున్నాను, మళ్ళీ నాతో పంపించు. నేను డాక్టర్ గారితో మాట్లాడి ఎంత ఖర్చైన వైద్యం చేయించి మళ్ళీ నా దగ్గర ఉంచుకుని మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. నీకెందుకు లేండమ్మా అంత శ్రమ? అదేమిటి లక్ష్మమ్మ అలా అంటావు? ఆవిడ ఎంతో ఆప్యాయతతో పిలుస్తూ ఉంటే పంపించకపోతే ఆ దేవుడు కూడా హర్షించడు. అదింకేం మాట్లాడుకు. దాని బట్టలు అవి సర్ది రెడీ చెయ్యి, నాతో తీసుకువెళ్తాను. అక్క, రండి, మధ్య తీసుకువెళ్తారు అని రండి. చూడు మళ్ళీ, ఇది కూడా నీ ఇల్లే అనుకో. డాక్టర్ గారికి ఫోన్ చేసి ఎప్పుడు రమ్మంటారో కనుక్కుంటాను. రెస్ట్ తీసుకో. సరేనండి. జగన్, నువ్వు చెప్పింది నాకు అర్థమైందిరా. నీకు మల్లితో పెళ్లి జరగాలి, అంతే కదా? ఆ పిల్ల హాస్పిటల్లో ఉంది. నయమైన తర్వాత మల్లికి చెప్పి ఒప్పించి వాళ్ళ అమ్మతో మాట్లాడి నీకు పెళ్లి జరిగేలా చేస్తాను, సరేనా? ఓకే ఆంటీ.
ఇన్స్పెక్టర్, నాకు తెలియక అడుగుతాను, మీరుంది ఎందుకు? ఒక్కొక్క ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఉంటానిక? ఇప్పటికే ఈ బంగ్లాలో 2 హత్యలు జరిగాయి. ఒక్క క్లూ అయినా సంపాదించారా? మేము మా శాయశక్తిలా కృషి చేస్తున్నాం సార్. కృషి చేస్తే ఆధారాలు దొరకవు ఇన్స్పెక్టర్, ఆలోచిస్తే అర్థమవుతాయి. ఆ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక్కొక్క హత్య జరుగుతూ వస్తోంది. దాని గురించి మీరు విచారించకపోతే నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడాల్సి వస్తుంది. అండర్స్టాండ్? సారీ సార్. ఎవరు కావాలండి? మళ్ళీ కావాలి. మళ్ళీ ఎందుకు? మాట్లాడాలి. ఆమెతో మీకేం పని? మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. సారీ, షీఈ్ అండర్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఆమెను డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. ఓకే డాక్టర్, మళ్ళీ కలుద్దాం. ఓకే డాక్టర్, నేను ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళొస్తాను. పేషెంట్ జాగ్రత్త. ఎలా ఉందమ్మా? బాగానే ఉన్నాను డాక్టర్ గారు. ఇక నేను ఇంటికి వెళ్ళొచ్చా? తప్పకుండా, సాధ్యమైనంత త్వరలో పెద్ద డాక్టర్ గారితో మాట్లాడి పంపిస్తాను. ఇంతవరకు మీ ఇంట్లో 2 దారుణంగా చంపబడ్డారు. అవును స్వామి, నిజమే. కానీ ఆ హంతకుడు ఎవరు ఇంతవరకు పోలీసులే కనిపెట్టలేకపోయారు. అయినా ఈ విషయం తమకెలా తెలుసు? సర్వం మాకు తెలుసు. అది మామూలు మనిషి కాదు, అది ఒక ప్రేతాత్మ. అది నిన్ను కూడా. స్వామి, ఆ ప్రేతాత్మ నుంచి నన్ను ఎలాగైనా కాపాడండి స్వామి, నన్ను ఎలాగైనా కాపాడండి. కాపాడుతాం. మరి ప్రతిఫలం మీకేం కావాలన్నా ఇస్తాం. నీకు దక్కిన కోట్ల ఆస్తిలో నాకు సగభాగం కావాలి. ఏమిటి? ఆస్తిలో సగభాగమా? నీ ప్రాణం కన్నా ఎక్కువ. నువ్వు సై అంటే చాలు, జై ఖపాలి అని రంగ ప్రవేశం చేస్తాను. జై ఖాళీ. ఇంటికెళ్ళారా అక్క? వదులు. నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసులే. ఆ రాజ్బాబు గెస్ట్ హౌస్కేగా. అమ్మతో చెప్తాను లేపో. రాజా, ఎప్పుడొచ్చా? ఇదేంటి, నేరుగా ఊరి నుంచి ఇక్కడికే వచ్చావా? అవును, నీ కళ్ళల్లోకి చూస్తూ పరితపిస్తుంటే నువ్వు అమ్మ అమ్మ అంటావేమిటి రాజా? అంటే నీకు తల్లి మీద ప్రేమ లేదా? అది జన్మనిచ్చి పెంచిన తల్లినే ప్రేమించలేని నువ్వు నన్నేం ప్రేమించగలవు? రాజా, నిజంగా నీకు నా మీద ప్రేమే ఉంటే ముందు వెళ్ళి అమ్మని చూడు. ఇదిగో. రాజా, వెళ్ళు వెళ్ళు. పొద్దుననగా బస్సుకొచ్చి ఇప్పుడు అనిపించిందా నన్ను చూడాలని? ఇవాళ కూడా అక్కడే ఉండి రేపు తగడిపోయావే. నేను చచ్చానో బతికానో నీకు తెలుసుకోవాలనిపించలేదా? ఏమిటే, నేను చెప్పేది నీకు వినపడ్డం లేదా? వినపడినా అర్థం కాలేదా? అర్థమైనా మాట్లాడకూడదని కంకణ కట్టుకున్నావా? చెప్పు చెప్పు చెప్పు. ఏ చెడ్డ పేరు రాకూడదని ఇంతకాలం ఈ అమ్మ నిన్ను పెంచింది కదే.
ఆ చెడ్డ పేరే రావాలని నువ్వు నిర్ణయించుకుంటే నిన్ను చంపి నేను చావడం నైవే. ఓరి భగవంతుడా, ఇది మారదు. మళ్ళీ ఎంత కాలం అయిందే నువ్వు నన్ను అమ్మా అని పిలిచి. నీకు అసలు అమ్మే లేదనుకున్నావా? మళ్ళీ మళ్ళీ అమ్మ మళ్ళీ నా బంగారు తల్లి. అమ్మా అమ్మా, నేను చెప్పింది వింటావా? మళ్ళీ ఇంకెప్పుడు అమ్మని వదిలి వెళ్ళక లేకపోతే బ్రతకలేనమ్మా. మళ్ళీ ఏమైంది నీకు? ఈ దొరకట్లా నాతో ఉండటం లేదేమిటి? నేను వెళ్ళొస్తానమ్మా. జగన్ బాబు, వీళ్ళంతా? వీళ్ళెవరో కాదు, మా మాత పిత. నమస్కారం అండి. నమస్కారం. ఇది మా పెద్దక్కయ్య గారు అమ్మాయి సుస్మిత. రండమ్మా, కూర్చోండి. రండి. లక్ష్మమ్మ గారు, మీ అమ్మాయి మల్లికను పెళ్లి చేసుకుందామని అడగటానికి వచ్చాను. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఆ జమీందారుని విద్యావతి గారే బతుకుంటే వీళ్ళని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరమే ఉండేది కాదు. ఏమంటారు మాతృమూర్తి గారు? ఏమంటారు పితృమూర్తి గారు? అవును బాబు. బాబు, మా స్తోమతకు తగ్గట్టుగా ఆశపడాలి. మీరు చాలా గొప్పవాళ్ళు. మీ అంతస్తు ఎక్కడా, మేమెక్కడా? నో ప్రాబ్లం. పెళ్ళంటే అందరూ చాలా గొప్పగా జరగాలనుకుంటారు. నాకు మాత్రం వెరీ సింపుల్ గా చాలా చక్కగా జరగాలి. నో కట్నం, నో తాళం, నో మేళం, నో మంత్రం, నో పూజారి. కానీ పెళ్లి కూతురు మాత్రం ఉండాలి. సో నా షరతులు మీకు నచ్చినట్టేనా? ఓకే ఓకే. కానీ ఎప్పుడు చేసుకుంటున్నాం, ఎక్కడ చేసుకుంటున్నాం, ఎలా చేసుకుంటున్నాం అన్నదే ప్రాబ్లం. ఏమంటారు లక్ష్మమ్మ గారు? బాబు, ఒక్క నిమిషం. ఇట్స్ ఆల్ రైట్. సరే, నేను చెప్పమ్మా. ఏమిటి నువ్వు చెప్పేది? ఆయన ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. కానీ అతనితో నేను కొంచెం రహస్యంగా మాట్లాడాలి. ఏమిటే నువ్వు మాట్లాడేది? నీకేమైనా పిచ్చి పెట్టిందా? డబ్బుతోనే ఉందమ్మా జీవితం. అది లేకపోతే నరకం. కాబట్టే ఒప్పుకుంటున్నాను. పెళ్లి చెప్పమ్మా. మళ్ళీ నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఒక విషయం తెలుసుకుందామని. ఏంటిది? నా మీద ప్రేమతో నన్ను పెళ్లి చేసుకుంటున్నావా, లేకపోతే రాజాతో చేసిన ప్రతిజ్ఞ కోసం చేసుకుంటున్నావా? ఏదైనా విషయం ఒకటేగా. ఆహా, మరైతే ఆలస్యం దేనికి? ఆహా, ఇంత తొందరగా నాకు ఈ ఛాన్స్ ఇస్తావు అనుకోలేదు. ఇలాగేనా? మరి ఎలా? అది తీసి ఇది కూడా తీసేనా? ఏది చెప్పు. మత్తెక్కించే మందు. మందా? ఇదిగో ఉందిగా. ఎత్తిన సీసా దించకుండా మొత్తం ఒకేసారి తాగలవా? చిటికలో తాగేస్తాను. ఇది తాగి చూపించు. భూతనాథ బంధ, ప్రేత బంధ, పిశాచ బంధ, ఉగ్రకామినీ బంధ, భక్త నేత్రిణీ బంధ, ఆవాహయ ఆవాహయ జల జల సూలిని జ్వాలా మోహిని సర్వ పిశాచ వశీకరిణి సర్వజ్ఞ
ప్రేతగ్రహ జై కాల భైరవ వశీకరాయ స్వాహ భాకిని వశీకరాయ స్వాహ హస్తిని వశీకరాయ స్వాహ చిత్రిణి వశీకరాయ స్వాహ యక్షిణి వశీకరాయ స్వాహ కాటేరి వశీకరాయ స్వాహ భక్తాక్షి వశీకరాయ స్వాహ వటవృక్ష యక్షిణి వశీకరాయ స్వాహ ఆమిని వశీకరాయ స్వాహ ఓం రం దహతః పచ పచ ఖండయ ఖండయ బంధయ బంధయ మారయ మారయ మత్తయ మత్తయ మోహయ మోహయ పోషయ పోషయ పూరయ పూరయ నాశయ నాశయ స్వామి స్వామి ఆ రాబం అది మామూలు రాబందు కాదు, ఆ ప్రేత శక్తి ప్రేరేపించిన రాకాసి రాబందు. ఈ పూజలకది లొంగదు. ఆదివారం అమావాస్య రాత్రి రుద్ర కపాల పూజ చేసి క్షుద్ర శక్తులను మెప్పించగలిగితే ఆ ప్రేతాత్మను హతమార్చగల. కానీ ఖర్చు ఎంతైనా పర్వాలేదు, అది మేము చూసుకుంటాం. ఎలాగైనా సరే దాని పీడ మాత్రం మాకు వదిలించండి. జై కపాల. ఇవాళ మీరు ఆ సమాధుల దగ్గరికి రాలేదే? మీకోసం ఎంత ఎదురు చూస్తానో తెలుసా? మా పరిశోధన పూర్తయిపోయింది. మళ్ళీ ఈ రోజే మా ఊరెళ్ళి మా అమ్మను పిలుచుకొచ్చి మీ అమ్మతో మాట్లాడించి మన పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను. ఆ తర్వాత ఇవాళ వెళ్తారా? వచ్చే ఆదివారం అమావాస్య దాకా ఆగండి, మన ఇద్దరం కలిసే వెళ్దాం. ఓహో, నీకు పౌరహిత్యం కూడా తెలిసే. మరే సరేలే, నేను పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు బయలుదేరాలో తెలుసుకుని వెళ్తాను. సరేనా? చాలా రోజులుగా మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను స్వామి. ఏమిటి బాబు అది? నేను లక్ష్మమ్మ కూతురు మల్లికను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలాగా? సాంప్రదాయ సిద్ధంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే మా ఊరెళ్ళి మా అమ్మను పిలుచుకొచ్చి ముహూర్తం పెట్టించుకోవాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం? ఈ వచ్చే ఆదివారం అమావాస్య అయిన తర్వాత తీసుకురా. మరి లక్ష్మమ్మ గారితో? ఆ విషయం నేను చూసుకుంటాను నాయన, నువ్వు వెళ్ళిరా. అలాగే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. వస్తాను స్వామి. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ రోజు ఆదివారం అమావాస్య గనక రేత్రి ఎవరో బయటకు రాకూడదండి. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ రోజు ఆదివారం అమావాస్య గనక రేత్రి ఎవరో బయటకు రాకూడదండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై మహాకాళి సర్వశక్తి వశీకరిణి స్వాహ. జై రుద్ర భైరవి సర్వమంత్ర వశీకరణాయ స్వాహ. జై కరాళవర్ధిని సర్వదుష్టగ్రహ ఖీలిని బంధిత బంధిత స్వాహ.
ఓం శక్తి స్వాహ. జప ఓం స్వాహ. కపాల కుండలి స్వాహ. ఓం ఖరాళి స్వాహ. ఓం కపాలేశ్వరి స్వాహ. ఓం కంకాళ భైరవి స్వాహ. సీతలో సుగంధ దుఃఖాలను భరించి అరిషడ్వర్గాలను జయించి నీ కృపకు నీ కరుణకు పాత్రుడైన అయినా ఒక ప్రేతత్వ నా మంత్రశక్తికి చెక్కనంటున్నది, నాతో ఆడుకుంటున్నది. ఏమిటి వైపరీత్యం? కపాల, నిందించే ఆ ప్రేత శక్తిని కరుణించి ఈ భైరవుణ్ణి. ఫట్ స్వాహ. ఓం హ్రీం క్లీం ఫట్ స్వాహ. రూపం ఆవాహయ, రుచిరం ఆవాహయ, జీవం ఆవాహయ, ప్రేతాత్మ ఆవాహయ. ఓం శక్తి ఆవాహయ, రూపం ఆవాహయ, జీవం ఆవాహయ, రుచిరం ఆవాహయ, ప్రేతాత్మ ఆవాహయ. నవ్వవే నవ్వు. ఇంకెంతసేపే నీ నవ్వు? చూస్తార్థం చేయడానికే నిన్ను ఇక్కడికి రప్పించాను. ఆ నీచుని చంపడానికే నేను ఇక్కడికి వచ్చాను. అడ్డొస్తే నిన్ను కూడా ఆయమవుతావా? చూడవే నా ప్రతాపం. ఓం ప్రళయకాల రౌద్రిణి హుం ఫట్ స్వాహ. ఓం జ్వాలాముఖి అగ్ని బంధ. జయ హో కపాల. కపాల దీన్ని భస్మచ్చే. జయ హో కపాల.
నీ ఆలయం ఉన్న చోట ఈ గాలి ధూళుల స్వైర విహారాలా? అమాయకులను వేధించడాలా? స్వామి, నీ మహిమ ఈ రోజు నిరూపించి తీరాలి. ఆస్తి కోసం ఆడవాళ్ళని చంపే దుర్మార్గులకు నా కథ ఒక గుణపాఠం కావాలి. అప్పుడే నా ఆత్మకు శాంతి, స్త్రీ జాతికి విముక్తి. సర్వశక్తుల్ని ధారపోసి మంత్రశక్తుల్ని అవపోసన పట్టిన గొప్ప పూజారివి కదా. నేనెవరో నీకు తెలీదా? నువ్వెవరో నాకు తెలుసు, కానీ నీ నోటితో నేను నిజం చెప్పిస్తాను. చెప్పు, ఎవరు నువ్వు? నేను చెప్పను. ఇప్పుడైనా చెప్పు. చెబుతాను చెబుతాను, నన్నేమీ చేయకండి, చెప్తాను. నేను సుజాతను. ఏ సుజాత? నాదొక విషాద గాథ, శిథిలమైపోయిన నా జీవిత కథను చెబుతాను, వినండి. రాజా, ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. నో, నీ మూడు చూస్తుంటే ఏమీ లేదన్న నీ పదానికి చాలా అర్థం ఉందనిపిస్తుంది. సుజాత, నేను అర్థమైంది. నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు. ప్రేమ మైకంలో పడి మన ఇద్దరం ఆడుకున్నాం, పాడుకున్నాం. కానీ నువ్వేమో చాలా గొప్పింటమ్మాయివి, నేనేమో పేదవాణ్ణి. మన ఇద్దరికి పొత్తెలా కుదురుతుందనేదిగా నీ అనుమానం. చూడు సుజాత, మన పెళ్లికి మా వాళ్ళ వైపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎటొచ్చి మీ వాళ్లే. రాజా, మా పెద్దవాళ్ళంటే మా నాన్నగారే. నా చిన్నప్పుడే మా అమ్మ పోయింది. అమ్మ అంటే ఎలా ఉంటుందో నాకు తెలీదు. మా నాన్నగారే నాకు అమ్మాయి అనురాగం, ఆప్యాయతల్ని పంచి నన్నెంతో అల్లారముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఇప్పటి వరకు నేను అడిగింది ఏది ఆయన కాదనలేరు, కాదంటూ. నా సంతోషమే ఆయన సంతోషం. అందుకని ఇప్పుడే నువ్వు నాతో రా. ఈ క్షణాన్ని ఆయన మన పెళ్లి కొట్టిస్తాను. అది కాదు సుజాత, నా పరిస్థితి నీకు తెలుసు. నా చదువు పూర్తవడానికి ఇంకా 6 నెలలు పడుతుంది. అంతవరకు నువ్వు. రాజా, నీకోసం 6 నెలలే కాదు, 6 సంవత్సరాలైనా, 6 జన్మలైనా, 6 యుగాలైనా సరే నీ పిలుపు కోసమే ఎదురు చూస్తూ ఉంటాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఇట్స్ ఎ ప్రామిస్. నో, అలా జరగడానికి వీల్లేదు. నాన్న, దయచేసి నా మాట. నాకింకేం చెప్పక్కర్లేదు. పుట్టినప్పుడే తల్లిని పోగొట్టుకున్నావు.
నీకోసమే నేను మరో పెళ్లి చేసుకోకుండా నీకు తల్లిని తండ్రిని నేనే అయి పెంచాను ఇంతవరకు. కానీ ఇప్పుడు నిన్నగాక మొన్న పరిచయమైన ఎవడో ఒక బికారి వెధవ కోసం ఈ నాన్ననే వదిలి వెళ్ళిపోతానంటావా? నాన్న, రాజా డబ్బుకు పేదవాడైనా గుణానికి చాలా గొప్పవాడు. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. నేను కూడా అతన్ని ప్రేమిస్తున్నాను. రాజా లేకుండా నేను బ్రతకలేను నాన్న. నన్ను ఆశీర్వదించండి. మేం కలలు కన్న జీవితాన్ని మాకివ్వండి ప్లీజ్. నేను అదే అడుగుతున్నానమ్మా. ఆ రాజాను మర్చిపోయి నీకోసమే బ్రతుకుతున్న ఈ నాన్న ఇచ్చిన మాటను కాపాడి నన్ను బ్రతకనివ్వమ్మా. నాన్న, నువ్వన్నట్లు రాజా నేను మర్చిపోలేను. రాజా రాజా రాజా, ఇప్పుడు నాకు విషయం తెలియదు. నీకు ఆ రాజా కావాలా లేక ఈ నాన్న కావాలా చెప్పు. అదేమిటి నాన్న ఇలా అడుగుతున్నారు? మీరు నా ప్రాణం, రాజా నా జీవితం. నాకు మీ ఇద్దరూ కావాలి, ఇద్దరూ కావాలి. నో, అలా జరగదు. ఈ కుటుంబ మాన మర్యాదల్ని కాదని నేను ఇంతవరకు ఏ పని చెయ్యలేదు, ఎన్నటికీ చెయ్యను. ఆస్తి, అంతస్తు, హోదా, వంశగౌరవం అన్నీ ఉన్న విద్యావతికి నేను మాట ఇచ్చాను. నువ్వు ఆ మాట నెరవేర్చే తీరాలి. నాన్న, నేను పెళ్లి చేసుకునేది ఆస్తి అంతస్తులు కాదు, మనసున్న మనిషిని, నా కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మనిషిని. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అడిగినవన్నీ ఇచ్చి ఏ కొరత లేకుండా నన్ను పెంచారు. దయచేసి ఈ ఒక్క కోరిక కూడా మన్నించండి నాన్న. జీవితంలో ఇంకా మిమ్మల్ని ఏమీ అడగను. ఏమిటిదంతా? రోజు జరిగేదేగా. అంటే మన పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను. ప్రతిరోజు ఏ అర్ధరాత్రి ఇంటికి వస్తున్నారు. తెల్లవారుజాము వరకు ఒళ్ళు తెలియకుండా తాగి నా చేత క్రూరంగా తాగించి మదవెక్కిన మృగంలా. అదేదో ఇవాళ త్వరగా కానిస్తే కనీసం 1 గంటైనా హాయిగా నిద్రపోదామని. ఏమిటే పొగరెక్కినట్టు మాట్లాడుతున్నావు? ఈ రోజు నేను ఇక్కడ అనుభవిస్తాను. క్షణక్షణం చిత్రవదను అనుభవిస్తూ కూడా నాన్నగారికి తెలియనివ్వకుండా నాలో నేనే కుమిలిపోతూ బ్రతుకుతున్న నేను దురదృష్టవశాత్తు ఆయన వల్ల గర్భవతినయ్యాను. ఒకరోజు చాలా రోజులైంది నిన్ను చూసి. బాగున్నావా? బాగుంటే హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఏముంది? ఏమైంది? ఇంకా ఏం కావాలి? రావడానికి కూడా వీలు లేకుండా పోయింది. ప్రేమంటే తెలియని అతని బిడ్డకు తల్లిని కాబోతున్నాను. ఏ పాప వెరిగిని పసికంతని చంపుకోలేక బతకాల్సి వస్తుంది. సుజాత, అలా మాట్లాడు. జీవితంలో మళ్ళీ నీ ముఖం చూడకూడదనుకున్నాను, కానీ అనుకోకుండా వేళ కలిసాం. ఇంకెప్పుడు నన్ను చూసినా పలకరించడానికి ప్రయత్నించొద్దు ప్లీజ్. హాస్పిటల్ దగ్గర నువ్వు రోజు కలుసుకునేది ఎవరిని? ఆ హీరో పేరేమిటి? రాజా. అయ్యో 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 అయ్యో, మా వంశ మాన మర్యాదల్ని, పరువు ప్రతిష్టల్ని నాశనం చేస్తాను. అత్తయ్య గారు, నేనేం పాపం చేశానని నన్ను నిన్న బాధ పెడుతున్నారు. ఓహో, నువ్వేం చేశావో అది కూడా మా నోటితో చెప్పించాలనా? సరే చెప్తానులే. ఇప్పుడు నీ గర్భంలో పెరుగుతున్న పిండానికి అసలు తండ్రి ఎవరు? ఆ భగవంతుడి దిగి వచ్చి ఇప్పుడు నీకు సాక్ష్యం చెప్పాలా? చెప్పే. ఏమిటి? అగ్ని సాక్షిగా నా మెళ్ళలో తాళి కట్టిన మీరు కూడా నన్ను సందేహిస్తున్నారా? చెప్పు, వారికి నీకు సంబంధం ఏంటి? చెప్పు. ఇంకా ఏమిటా దాన్ని అడిగేది? అది ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. పోవే, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అత్తయ్య గారు, మీరు కూడా నీ కడుపులో పెరుగుతున్న ఎవడి పాపను మొయ్యాల్సిన కర్మ మాకేం పట్టలేదు. పోవే, పోవే ఇక్కడి నుంచి. పోవే. తిరిగి తప్పు చేయలేదండి. నాన్న, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా నాన్న? ఏమిటి నాన్న?
మాట్లాడవే, మాట్లాడు నాన్న. పెళ్లి చేసిన తర్వాత ఏ ఆడపిల్ల తండ్రి అయినా తన కూతురింటికి వచ్చినప్పుడు ఏమ్మా నువ్వు బాగున్నావా అనే కదా అడగని. అడుగు నాన్న, అడుగు, అడుగు నాన్న, అడుగు నాన్న, అడుగు నాన్న. నా పెళ్లి చేయడానికి ఏ తండ్రి పడని కష్టం నువ్వు పడ్డావు. నా సుఖం కోసం ఆస్తి, అంతస్తు, హోదా, వంశగౌరవం అన్నీ చూసావు. కానీ తాళి కట్టేవాడికి నన్ను ఆదరించే మనసుందా లేదా అని తెలుసుకోవడం మర్చిపోయావు నాన్న, మర్చిపోయావు. నన్ను క్షమించు, నన్ను క్షమించు. చూడు నాన్న, వీళ్ళందరూ నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరని అడుగుతున్నారు. నన్ను పతిత అంటున్నారు. నాన్న, నేను అలాంటిదన్నా? నువ్వు నన్ను అలా పెంచావా నాన్న? చెప్పు నాన్న. నేను అలాంటి దాన్ని కాదని, నా సుజాతను నేను అలా పెంచలేదని చెప్పు తీసుకొచ్చినట్టు ధైర్యంగా మరి చెప్పు నాన్న, చెప్పు నాన్న. నాకు ఈ ప్రపంచంలో వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరనుకుంటున్నారు. నాన్న, నాకు నువ్వున్నావు నాన్న. పదండి నాన్న, మన ఇంటికి వెళ్ళిపోదాం, పదండి. నానా, నానా, ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? నానా, నానా, నా ఊహ తప్పైందమ్మా. నానా, నానా, నేను ఓడిపోయానమ్మా. నానా, నేను ఓడిపో. నన్ను వదిలి వెళ్ళిపోయావు. ఆ విధంగా నాకున్న ఒకే ఒక దిక్కు మా నాన్నను పోగొట్టుకొని అనాథనైపోయాను. ఆప్యాయతకు, అనురాగానికి దూరమైపోయాను. ఇక నన్నేం చేసినా అడిగే దిక్కు మొక్కు ఎవరూ లేరని నా మీద లేనిపోని ఆ భాండాలు మోపి నన్ను ఊరు తీసుకొచ్చారు. అక్క, మొహమాటానికి పోయి దాన్ని ఇంకా మన ఇంట్లో ఉంచుకుంటే రేపు అది ప్రసవించే బిడ్డని ఈ ఆస్తికి వారసుని చేసి మనల్ని బయటికి గెంటేస్తుంది. అయితే ఏం చేద్దామంటావురా? అది నువ్వు నేను చేసేది కాదక్క, మన నాగరాజు. చెప్పండి మావయ్య, ఏం చేయమంటారు? వేడాకులు. దాన్ని ఇప్పుడే ఇక్కడ ఈడ్చుకొచ్చి దీని మీద సంతకం చేయిస్తాను. అది సంతకం చేస్తుందంటావా? మర్యాదగా నడవే. దీని మీద సంతకం చేయి. నీకు పరాయి మొగాడితో సంబంధం ఉందని ఒప్పుకుంటూ నువ్వు నాకిచ్చే డైవర్స్ పేపర్. ఒప్పుకోకపోతే చస్తావు. నన్ను చంపినా సరే దీనికి నేను ఒప్పుకోను. మంచితనంగా చెబితే వినాలమ్మా. నా కలలు కూల్చి తన సర్వస్వాన్నంతా ధారపోసి నాకు పెళ్లి చేశాడు మా నాన్న. ఉంటే చూడాలని ఆశపడిన మా నాన్న ఈ ఇంట్లో నేను పడుతున్న నరక యాతన చూడలేక మౌనంగా కుప్పకూలిపోయాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే నేను ఇంట్లో ఉండి తీరాలి, నాకు హక్కుంది. ఇక్కడి నుంచి నన్ను బయటికి పంపే అధికారం మీకు కాదు కదా, ఆ భగవంతుడు కూడా లేదు. నువ్వు ఇలాగే మొండిగేస్తే నిన్న భగవంతుడి దగ్గరికి పంపించేస్తా. మర్యాదగా సంతకం చేయడానికి ఒప్పుకో. ఒప్పుకుంటావా లేదా? నిన్ను ఒప్పుకుంటావా లేదా? చంపరా, చంపే మరి పట్టించు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించే తీరాలి. ధన పిశాచంతో నన్నంతం చేసిన ఆ దుర్మార్గుల్ని నేను చంపాను. నేను చేసింది తప్ప? చెప్పండి పూజారి గారు, చెప్పండి, నేను చేసింది తప్ప? నువ్వు చేసింది తప్పో కాదో ఆ స్వామి నిర్ణయిస్తాడు. కానీ అమాయకురాలైన మల్లికనే ఎందుకు ఆవహించాలి? నేను ప్రేమించిన రాజాకు దగ్గరవడానికి, అతనితో పంచుకోలేకపోయిన జీవితాన్ని ఇప్పుడు పంచుకొని నా ఆత్మను తృప్తిపరచుకోవడానికి. విధిని మార్చే అధికారం నీకు లేదు. నీ ఆత్మకు శాంతి నేను కలిగిస్తా.
మల్లికను విడిచి వెళ్ళు. నా లక్ష్యాన్ని సాధించుకుని వెళ్తాను. అంతవరకు మల్లికను వదిలి వెళ్ళను. గత జన్మలో చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నావు. నీ మూర్ఖత్వంతో ఇంకా అరాచకం చేస్తే నీ ఆశలు తీరక శాశ్వతంగా త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడతావు. మళ్ళీ 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 అమ్మా లేదమ్మా. మళ్ళీ మెల్లికమ్మా మెల్లిక చూసేవా లక్ష్మమ్మ, సర్వకాల సర్వావస్థల యందు సకల జనులను దుష్టశక్తుల నుండి కాపాడే ఈ చిరంజీవి మన మల్లిని కరుణించి కాపాడేడమ్మా. నిన్ను నేదల్చదన్ నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నామరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి కఠాన్వయాదేవ నిన్నెంచ నేను